అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోకి గబ్బిలం వస్తే ఎటువంటి దోషాలు వస్తాయి, అలాగే ఇంట్లోకి పావురం రావడం వలన ఏమవుతుంది అనేది ఈరోజు మనం మన ఛానల్లో తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హాయ్ అండి, హరహర మహాదేవ్ లాస్కి స్వాగతం. అయితే చాలామందికి గబ్బిలాన్ని చూడగానే అసలు గబ్బిలం అనగానే ఎక్కలేని భయం ఉంటుంది. కొంతమంది గబ్బిలం ఇంట్లోకి రాగానే దాన్ని చంపేస్తారంట. అసలు గబ్బిలాన్ని ఇంట్లోకి రాగానే చంపొద్దు. అయితే దోషాల గురించి, అసలు అవి రాగానే ఇలా చేయడం ఎందుకు చేస్తారు, ఈ పెద్దలు చెప్పిన దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది. అది ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల ఇలా శుద్ధి చేయాలి, అలా శుద్ధి చేయాలని చెప్తూ ఉంటారు. అయితే అలా చేయడం వలన సైన్స్ ఉంది, అలాగే పెద్దలు చెప్పిన మాటలో పరమార్థం ఉంది. ఇవి రెండు ఉన్నాయి. అదేంటో మనం అర్థం చేసుకోలేక భయపడుతూ ఉంటాము. భయపడే అదేంటిది ఆందోళన పడి బాగా ఆలోచించి ఎక్కలేని రోగాలు తెచ్చుకుంటాము. అస్సలు అలా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా నాకు అట్లాంటివి ప్రాబ్లం రాగానే నేను ఏం చేసిన, యూట్యూబ్లో మస్తు సెర్చ్ చేసిన. ఒక్కొక్కరైతే మరణానికి సంకేతం, గబ్బిలం వస్తే, పావురం వస్తే, పావురం లోపలికి వస్తే ఇలా అవుతుంది, పావురం లోపల గుడ్లు పెడితే ఇలా అవుతుందని అట్లా చనిపోతారు, అది ఇదని ఏదేదో చెప్పారు. చెప్తే నాకు ఫస్ట్ ఒక రోజంతా అసలు నిద్ర కూడా పట్టలేదు, చాలా భయమైంది. ఇంకా తర్వాత నేను ఆలోచించిన, నేను నమ్ముకున్న నా శివయ్యకి ఇక ఒక దాంట్లో విన్నా, శివుడికి రుద్రాభిషేకం చేయాలి, లేకపోతే ఇంట్లో అయినా అభిషేకం చేసుకుంటే సరిపోతుంది, అభిషేకం చేసుకుంటే దోషాలు పోతాయని అన్నా. సరే, నేను ఏదైనా దేవుణ్ణి నమ్ముతా. ఎందుకంటే నా ఛానల్ కొత్తగా చూసిన వారు చెక్ చేయండి, ప్రతిదీ నేను దేవుడే ఉంటుంది. నేను ప్రతి సెకండ్కి దేవుణ్ణి నమ్ముతా. అయితే ఇంక నేను ఆయన మీదనే భారం వేసి ఇక అభిషేకం చేసుకున్నా. ఇంకా ఇంట్లోకి ఏవైనా పావురం వచ్చినా, గబ్బిలం వచ్చినా వెంటనే పసుపు నీళ్ళు చల్లి ఇల్లు శుద్ధి చేయాలి అని అంటారు పెద్దలు. అందులో ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? గబ్బిలమైన పావురమైన ఇంట్లోకి వస్తే మనకు తెలియని ఒక వ్యాధి వస్తుందంట. ఆ వ్యాధి వల్ల మనకి అనారోగ్యం వస్తుందని వెంటనే ఇల్లు శుద్ధి చేయాలి అంటారు. లేకపోతే కొన్ని రోజులు వదిలేస్తే ఉన్న బ్యాక్టీరియా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చి హోమం లాంటివి అవి ఇవి చేసుకోవడం వలన, హోమం చేసుకుంటే ఏంటి, ఇంట్లో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా అయినా ఏదైనా పోతుంది. అంటే మనము రకరకాల చెట్లతో ఇంట్లో హోమం చేస్తాం. అట్లా చేయడం వలన ఇంట్లో ఏదైనా ఉంటే పోతుంది సైన్స్ పరంగా. అట్లా మనకి మనము పాటించేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటే పోతుంది. ఆ రెండు రకాలుగా పోతుంది కాబట్టి హోమం చేస్తాం. అయితే చాలా వరకు కొంతమంది గబ్బిలం పావురం ఇంట్లోకి వస్తే ఇట్లా హోమాలు చేయాలి, అది చేయాలి, 6 నెలలు ఇల్లు వదిలిపెట్టాలి, అది ఇదని అనుకుంటారు. అంత అవసరం లేదండి. 6 నెలలు కాదు, ఒక పూట కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అట్లాంటి పనులు చేయొద్దు. ఏంటి, పసుపు నీళ్ళతో ఇల్లు శుద్ధి చేసుకొని, గుగ్గిలం ఉంటుంది కదా, గుగ్గిలంతో మనం ఇంట్లో మంచిగా పొగ వేసుకున్నా, ఇట్లా ఇవి వచ్చినప్పుడే కాదు, గుగ్గిలంతో మనం వారానికి ఒకసారి మంగళవారమో శుక్రవారమో పొగ వేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయినా, మన పైన ఉన్న నరదిష్టి అయినా, అలాగే ఇలాంటి ఏదైనా బ్యాక్టీరియాస్ ఉన్నా అన్నీ పోతాయి. అసలు గుగ్గిలం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే భయపడొద్దు, ఎటువంటి దోషాలు ఉండవు. అంటే వీడియోస్ చూసి, అంటే మంచి కూడా ఉంటాయి, నేను కాదనట్లేదు. అంటే నా ఎక్స్పీరియన్స్తో, అంటే నేను అనుభవించిన దాన్ని బట్టి మీకు చెప్తున్నా. అంతగానం అయితే ఇవి వస్తే భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్గా వాటిని అయితే చంపొద్దు. ఎందుకంటే ఏ ప్రాణి అయినా, ఏదైనా ప్రాణియే కదా, చంపొద్దు. వాటిని బయటికి వెళ్ళగొట్టాలి, అవే వెళ్ళిపోతాయి అంతే. ఇంకా చంపితే మాత్రం ఎక్కలేని పాపం చుట్టుకుంటుందని నేను అనుకుంటా. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అది చంపడం అయితే చంపొద్దు. వాటిని మనము అవి ఎలా వచ్చినాయో అలా వెళ్ళిపోతాయి. అవి రావడానికి కూడా రీజన్ మనమే. ఇప్పుడు బాత్రూమ్లలో కొత్త కొత్త ఫ్రూట్స్ స్మెల్ వచ్చే స్ప్రేలు, అలాగే మనము చెత్త బయట పడేయకుండా ఇంట్లో అలాగే ఉంచుకోవడం వలన, ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టడం వల్ల అవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అంతే తప్ప కానీ అవి వాటికి ఎటువంటి అంటే వాసన లేకుండా అవి ఇంట్లోకి అయితే రావు. అయితేనండి, ఈ వీడియోకి అయితే కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి. నేను ఇట్లా మరెన్నో మంచి మంచి విషయాలు చెప్తాను. అయితే జరిగిన విషయాలే చెప్తాను, నేను కల్పితం చేసి అయితే ఏ విషయాలు చెప్పను. మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి.
నేను ఏదైనా తడబడి ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే నేను కెమెరా ముందుకే వచ్చి మొదటిసారిగా మాట్లాడుతున్నా నేను ఛానల్ పెట్టినప్పటి నుండి. ఏంటంటే నేను ఈ విషయం చెప్పాలి అందరికీ అనే ఒక ఉద్దేశంతో నేను కెమెరా ముందుకు ఇలా వీడియో పెట్టుకొని ఏదో బొమ్మ పెట్టి, ఏదో వీడియో పెట్టి చెప్పడం కాదు. నాకు నేను కనిపించి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే భయపడొద్దు. మెయిన్‌గా భయపడితేనే అన్ని రోగాలు, అన్ని టెన్షన్స్ మనుషులకి. అది మాత్రం గుర్తుంచుకోండి. ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. మరీ చెప్తున్నా, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.